లోకనాథన్ గారు చెప్పండి. సో ఇప్పుడే మిత్రులు ఎవరో ఫోన్ చేసి కరెంట్ ఛార్జీల మీద చాలా ఆందోళన చెందారు. కోర్స్ మోహన్ బాబు ఇష్యూ మీద కూడా మీరు మాట్లాడదలిస్తే నాకేం అభ్యంతరం లేదు. బట్ కరెంట్ ఛార్జీల మీద సంక్షిప్తంగా మీరు మాట్లాడితే తర్వాత విషయంలోకి వెళ్దాం. కరెంటు ఛార్జీలు అనేది ప్రజలకి భారం విపరీతంగా ఉంది. అదే కాదు, దాదాపు అంతకుముందు మనందరూ తెలుసు 2020 విద్యుత్ బిల్లు తీసుకొచ్చినప్పుడు దేశం మొత్తం మీద రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. దాని యొక్క ప్రతిఫలమే ఈరోజు రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే కాకుండా అంతకుముందు 50 యూనిట్లు వాడేవాళ్ళు, 100 యూనిట్లు వాడేవాళ్ళు యొక్క బిల్లులు చూసుకుంటే 3000, 4000 వస్తున్నాయి. దానికి సంబంధించిన దాంట్లో 4-5 అంశాలు దాంట్లో ఉన్నాయి. ఒకటి ట్రూ అప్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు, అట్లాగే రకరకాలైన ఛార్జీల పేరుతో భారాలు మోపుతా ఉన్నారు. అంతకుముందు తెలుసు మనకి కూటమి ప్రభుత్వం ఒక వాగ్దానం చేసింది, మేము వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం. ఆ రకంగా ఒక్క నిమిషం లోకనాథన్ గారు, ఒక్క నిమిషం ఆయన స్పీచ్ ఒకసారి విందాం. మేనేజ్మెంట్ కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా, డెఫిసిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. రైట్, విష్ణు గారు రెడీగా ఉంటుంది. రైట్, ఓకే, 30% తగ్గిస్తా అన్నాడు. ఇప్పుడు ఎంతో 30-40% పెంచుతున్నట్టున్నారు. మాట్లాడండి లోకనాథన్ గారు. కాబట్టి విద్యుత్ సంస్కరణలో ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మనందరూ తెలుసు, గతంలో మేమంతా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాయి. ఆ సందర్భంగానే ప్రపంచ బ్యాంకు విధానాలు ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయకూడదు, విద్యుత్ ఛార్జీలు భారాలు పడకూడదు, అట్లాగే రైతులు ఎవరైతే ఉన్నారో పెనుభారాలు పడేదానికి అవకాశం ఉంటుందని చెప్తే దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం ఫలితంగానే దాదాపు 20 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ వచ్చింది. ఈరోజు ఆయన అంతకుముందు తను తన తనయుడు ఇద్దరు ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నప్పుడు చెప్పింది ఏంటి, గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన దానిలో బిల్లులు విపరీతంగా వచ్చేస్తున్నాయి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా శ్వేతపత్రం ప్రకటించారు. శ్వేతపత్రం ప్రకటించి ఏమని చెప్పారు, ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో 200 యూనిట్లకు సంబంధించిన దానిలో ఉచితంగా గత ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చింది, ట్రూ అప్ ఛార్జీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏవైతే 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిందో దాని మినహాయింపు వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే దాదాపు అందరూ కట్టాల్సిన స్థితి వస్తుంది. అదే కాదు, స్మార్ట్ మీటర్లు వచ్చినప్పుడు లోకేష్ గారు చెప్పింది ఏంటంటే స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రత్యేకించి షాపులకి, అట్లాగే రైతులు, వ్యవసాయదారులకు అందరికీ స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. అంటే ఎన్నికల ముందు ఒక రకమైన వాగ్దానాలు చేస్తారు, ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తన విధానాలు ఏ రకమైన మార్పు తీసుకురాకుండా చేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడికి నైజం. ఎందుకంటే గతంలో ఏం చెప్పినా కూడా అమలు చేయలేని స్థితి ఉంది. ఎందుకంటే తను అనుకున్నది సంస్కరణలు అమలు చేయడం తప్ప ప్రజలు వాళ్ళకు ఉండే కనీసం మానవ కోణం నుండి కూడా ఆలోచించే స్థితి లేదు. ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అదే కాదు, ఇప్పుడు ఏమని చెప్తున్నారు, మేము ఖచ్చితంగా అమలు చేయాల్సిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అంతకుముందు విద్యుత్తుకు సంబంధించిన దాంట్లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమని, మన ఈరోజు సోలార్ సిస్టమ్కి సంబంధించిన దానిలో కానీ లేదు మిగతా దానిలో కానీ 10%. అంతకుముందు ఈ గవర్నమెంటే పీపీపీ తీసుకొచ్చింది. దానికి సంబంధించిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్లకు సంబంధించిన దానిలో ఆ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఏమైనా రివ్యూలు చేస్తున్నంటే రివ్యూలు చేస్తున్న సందర్భం కూడా ఏం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో దానికి భిన్నమైన వాగ్దానాలు చేస్తున్నారు. శ్వేతపత్రం దేనికి ప్రకటించారు, ఆ శ్వేతపత్రంలో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన దానిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్వేతపత్రం ప్రకటించారు. అప్పుడేమన్నారు, అందుబాటులో తీసుకొస్తాం ధరలని చెప్తున్నారు. ఇప్పుడేమంటే భరించాలని చెప్తున్నారు. భరించరు ప్రజలు, ఖచ్చితంగా దీని మీద ప్రతిఘటన వస్తుంది. ఇప్పటికే ప్రజల్లో అసంతృప్తి అనేది పెరుగుతూ ఉంది, రైతుల్లో పెరుగుతూ ఉంది, ఎస్సీ ఎస్టీల్లో పెరుగుతూ ఉంది, సాధారణ ప్రజానీకంలో పెరుగుతుంది. మధ్యతరగతి ప్రజలకు ఒక ఏసీ పెట్టుకున్న వాళ్ళు, మామూలుగా వాడే వాళ్ళందరికీ విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ భారాలు ఎవరు భరించే స్థితిలో ఉండరు. ప్రభుత్వాలు అనేవి మానవీయ కోణం నుండి ఆలోచించాలి, సబ్సిడీలు ఇచ్చేది. అంతకుముందు క్రాస్ సబ్సిడీ ఉండేది. చంద్రబాబు నాయుడు గారే క్రాస్ సబ్సిడీ తీసేశారు. మీ అందరికి తెలిసే ఉంటుంది. 2000 సంవత్సరం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణ వల్ల క్రాస్ సబ్సిడీ తీశారు. ఇప్పుడు నేరుగా పడే పరిస్థితి వచ్చేస్తుంది. మరి ఇంత ముందు ఉన్న క్రాస్ సబ్సిడీని ఇప్పుడు తీసుకొస్తారా లేదా, ఆ రకంగా ప్రభుత్వం భరిస్తుందా లేదా అనేది అనేక ప్రశ్నలు ఉన్నాయి. అసెంబ్లీలో కూడా చర్చించిన సందర్భం కూడా ఏమి లేని స్థితి ఉందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.